హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి ముచ్చట్లు. ఎలా ఉన్నారండి మీరందరూ చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మరో కొత్త వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు మీరు థంబ్నెయిల్ అయితే చూసేశారు. మరి టేస్టీగా ఉండే మజ్జిగ చారుని, అది కూడా బెండకాయ మజ్జిగ చారు అండి. మరి మట్టి కుండలో ఎలా చేశానో చూసేద్దామా? వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. మార్నింగ్ అయితే రైతు బజార్ నుంచి మా వారు కూరగాయలు తీసుకొచ్చారండి. నేను అన్నీ సెపరేట్ చేసి వేటికవి విడివిడిగా కవర్లో అయితే నేను పెట్టుకున్నాను. మరి ఏమేం కూరగాయలు తీసుకొచ్చారో చూసేయండి. మీరు వీడియోలో చూసిన కూరగాయలు అండ్ ఫ్రూట్స్ అన్నీ కూడా నేను చక్కగా ఫ్రిడ్జ్లో సర్దేసుకున్నానండి. రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేశాను. రైస్ కుక్కర్కి మంచి కోపం మీద ఉన్నట్టుంది. రైస్ కుక్కరు తీయగానే ఆ వేడంతా కూడా మన కెమెరా మీద పడుతుంది. నన్ను షూట్ చెయ్యొద్దు అని చెప్తుంది అనమాట అది. ఇప్పుడైతే బెండకాయ మజ్జిగ చారు అని చెప్పాను కదండి. సో బెండకాయ ముక్కలు ఈ విధంగా మరీ ఫ్రైలా కాకుండా కాస్త పొడుగ్గా మనం పులుసులోకి ఎలాగైతే కోసుకుంటామో అలా కోసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. అలాగే నేను వీటితో పాటు బీరకాయ ఇగురు కూడా చేస్తున్నానండి. బీరకాయలు తీసుకొచ్చారు కదా, 2 బీరకాయలు. అవి ఏంటంటే మనం తొందరగా చేసుకోలేదనుకోండి, పాడైపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టేసి. సో అందుకని నేను బీరకాయ కూడా కర్రీ కింద చేసేసుకుంటున్నాను. మొత్తం అయితే కర్రీకి కావాల్సిన, అలాగే మజ్జిగ పులుసుకి కావాల్సినవన్నీ కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. ఇక మనం ఆలస్యం చేయకుండా మన మట్టి పాత్ర తీసుకొని వంటలోకి అయితే వెళ్ళిపోదాము. మర్చిపోయానండి, ముందైతే ఆయిల్ అయిపోయింది. అలాగే మార్నింగ్ కూరగాయలతో పాటు నేను ఆయిల్ కూడా తెప్పించుకున్నాను అనమాట. సో నేను ఎప్పుడు కూడా గానుగు నూనె వాడతామండి. గానుగు దగ్గర అమ్ముతారనమాట. మాకు అన్ని రకాల ఆయిల్స్ అమ్ముతారు. మన వంట నూనె కాదు, తలకు రాసుకునే నూనె, అలాగే పూజ చేసుకునే నూనె అన్నీ కూడా అక్కడే అమ్ముతారు. చాలా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి మామూలుగా మనము బయట ఏ సన్ఫ్లవర్ ఆయిల్, ఇలాగా ఏది తీసుకున్న గ్రౌండ్ నట్ ఆయిల్, ఇవన్నీ కూడా ఓన్లీ 900 గ్రామ్సే వస్తాయి. మనకి ఫుల్గా 1 లీటర్ అయితే రావు, అది మీకు తెలుసు. సో ఇదైతే మనకి చక్కగా 1 లీటర్ మొత్తం కూడా తూకం వేసి ఇస్తారండి. గానుగ నూనె కాబట్టి కాస్ట్ అయితే ఉంటుంది కంపల్సరీగా. అలాగే క్వాలిటీ కూడా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. మేమైతే ప్రస్తుతానికైతే నేను గ్రౌండ్నట్ ఆయిల్ అయితే నేను తెప్పించుకున్నాను. ఇదేంటంటే మేము 3 మంత్స్కి ఒకసారి ఆయిల్ అనేది చేంజ్ చేస్తాం. అంటే 3 మంత్స్ గ్రౌండ్నట్ ఆయిల్, 3 మంత్స్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్, 3 మంత్స్ వచ్చేసి రైస్ రిచ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ అంటారు కదా, అదండి. అలాగే 3 మంత్స్ పామ్ ఆయిల్. పామ్ ఆయిల్ కూడా చాలా మంచిదండి ఒంటికి. అంటే ఏదైనా సరే మీరు ఏ వస్తువైనా, అంటే ఏ పదార్థమైనా మీరు వాడాలి అనుకున్నారనుకోండి, దానికి బెస్ట్ ఏంటి అనేది నేను చెప్పనా, రీజనల్ అండ్ సీజనల్. అంటే మీ రీజియన్లో పండేవి మీ డిఎన్ఏ ప్రకారం మీకు చాలా చాలా మంచివి అన్నమాట. అవి ఫ్రూట్స్ అయినా, ఆయిల్స్ అయినా, వెజిటేబుల్స్ అయినా, ఏమైనా సరే మనం ప్రస్తుతం ఈ రీజియన్కి సంబంధించిన వాళ్ళం, అంటే ఆంధ్ర సైడ్ సంబంధించిన వాళ్ళం కాబట్టి మనకి పామాయిల్ తోటలు చాలా ఉంటాయండి. సో మన డిఎన్ఏలో ఉన్నదన్నమాట. ఖచ్చితంగా మనకి ఇది ఒంటికి మంచే చేస్తుంది. అలాగని సంవత్సరం మొత్తం కూడా పామాయిల్ అనేది వాడకూడదు, ఓకేనా? సో 3 మంత్స్కి ఒకసారి మీరు ఆయిల్ ఇలాగా మారుస్తూ ఉండండి. ఎండాకాలము రైస్ రిచ్, రైస్ బ్రాన్ ఆయిల్ లేదా పామ్ ఆయిల్. అలాగే చక్కగా మంచి చలికాలం అనుకోండి, నువ్వుల నూనె వాడండి, చాలా చాలా మంచిది. నువ్వుపప్పు నూనె కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మీరు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వాడచ్చు. అలాగే మంచి వర్షాకాలం అనుకోండి, పప్పుల నూనె, అంటే ఏదైనా సరే నువ్వుపప్పు నూనె అన్నా వాడచ్చు, లేదా
వేరుశనగ గుళ్ళు నూనె అయినా వాడచ్చు. ప్రస్తుతానికి నేనైతే వేరుశనగ నూనె తెప్పించాను అనమాట. సో ఇదే నేను ఈ బాటిల్లోకి వేసుకున్నాను. ఈ బాటిల్ లీటర్ బాటిల్ కాదండి. మనం బయట కొనే ఆయిల్స్ లాగానే 900 గ్రామ్సే పడుతుంది అనమాట. ఇంకో 100 గ్రామ్స్ కవర్లోనే ఉండిపోయింది. ఇప్పుడు ఆ కవర్లో ఉండిపోయిన నూనెతోని మనమైతే వంట స్టార్ట్ చేసేద్దాము. అలాగని అంత నూనె అయితే పట్టదండి. నేను చూపిస్తాను చూడండి ఎంత తక్కువ ఆయిల్ నేను వాడి వంటలు అయితే చేస్తున్నాను. బాటిల్ అయితే మొత్తం అంతా ఆయిల్ వేసేసా కదండి, చక్కగా నీట్గా తుడుచుకొని పక్కన పెట్టేశాను. ఈ మిగిలిపోయిన నూనె కూడా నేను ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా మట్టి పాత్ర తీసుకొని మనమైతే వంట స్టార్ట్ చేసేద్దాము. ముందు నేను బీరకాయ కూర వేసేద్దాం అనుకుంటున్నానండి. మజ్జిగ చారు చాలా సింపుల్, పోపే వేసేసిన తర్వాత మజ్జిగ పోసుకోవడమే కదా. సో అందుకనే బీరకాయ కర్రీ ముందు చేసేద్దాం అనుకుంటున్నాను. సో అందుకనే ముందుగా నేను బీరకాయ కర్రీకి నేను ఈ పాత్ర అయితే పెట్టుకున్నాను. బీరకాయ కూర కూడా అందులోనే అంటే మట్టి పాత్రలోనే చేసుకోవచ్చు. కానీ ఎందుకనో నేను ఆలోచించకుండా ఆ గిన్నె తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా ఆయిల్ కూడా వేసేసిన తర్వాత మళ్ళీ వేరే గిన్నెలోకి మార్చుకొని మళ్ళీ ఇది తోముకొని పెట్టుకొని కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదండి. ఎందుకు ఇంకా పాత్ర పెట్టేశాను కదా అని అలవాట్లో పొరపాటు అనమాట. మట్టి పాత్రలు ఇంక ఇప్పుడిప్పుడే కదా వాడుతున్నాను, పాత బౌలే తీసుకొచ్చి పెట్టేశాను. సరేలే మజ్జిగ పులుసు అయినా సరే కంపల్సరీగా మట్టి పాత్రలోనే చేయాలి అని అయితే నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ప్రస్తుతానికైతే నేను బీరకాయ కర్రీ అయితే వేస్తున్నానండి. బీరకాయ కర్రీకి జస్ట్ నార్మల్గా మీరు పోపు వేసుకోండి. ఎండుమిర్చి కరివేపాకుతోని పోపు వేసుకొని ఆ తర్వాత నేను ఆనియన్స్ అండ్ బీరకాయ రెండు ఒకేసారి వేసేస్తానండి. రెండు చక్కగా ఒకేసారి మగ్గిపోతాయి అన్నమాట. లేదా మీరు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కూడా బీరకాయ వేసుకోవచ్చు. అది ఇంకా కొంచెం లెంతీ ప్రాసెస్ అవుతుంది. బీరకాయ అయినా ఆనియన్స్ అయినా చక్కగా ఒకేసారి వేసేసి సాల్ట్ వేసేస్తే ఆ క్రంచీనెస్ పోయి చక్కగా మీకు తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి. బీరకాయ అయితే చాలా చాలా సాఫ్ట్గా అయిపోతుంది. అందులోనే లేత బీరకాయ అండి, అసలు 5 మినిట్స్ కంటే తక్కువలో రెసిపీ అయిపోతుంది అన్నమాట. బీరకాయలో చాలా పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదండి, చాలా చాలా ఫైబర్ ఉంటుంది. పీచు పదార్థం అంటే ఫైబర్, సో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో మనకి ఏం చెప్తారంటే ఖచ్చితంగా రండి వారానికి ఒకసారైనా మనం బీరకాయ కూర అయితే తినాలి. ఇంకా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు అయితే 2 రోజులకు ఒకసారి తినండి, మీకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. అలాగే చూడండి హాస్పిటలైజ్డ్ అవుతారు కదా కొంతమంది, అంటే దెబ్బలు తగిలిన వాళ్ళు కానీ లేదా ఏదైనా సర్జరీ చేయించుకున్న వాళ్ళు కానీ వాళ్ళకు కూడా బీరకాయ కూర చాలా చాలా మంచిదండి. అరుగుదల చాలా బాగుంటుందండి. అరుగుదల బాగుంటే మనకి కడుపులో ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది. సో దానికి తోడు మెడిసిన్స్ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటాం కదా. సో మనకి బాడీకి చలవ చేసే పదార్థం అనమాట ఈ బీరకాయ. ఇది తీసుకుంటే చాలా మంచిదని అంటారు, కానీ నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు. కాకపోతే మేము 2 వారాలకు ఒకసారి అయితే వాడుకుంటాము. పిల్లలు చాలామంది ఈ రోజుల్లో తినకపోవచ్చు, బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు ఇలాగా చాలామంది తినరండి. కానీ మనం తినాల్సినవే అవి. గ్రీన్ వెజిటేబుల్స్ ఏవైనా కూడా మనకి చాలా చాలా మంచిదండి. నాట్ ఓన్లీ లీఫీ వెజిటేబుల్సే కాదండి, గ్రీన్గా ఉన్నాయి కదా, గ్రీన్గా ఉన్నవన్నీ కూడా మన ఒంటికి చాలా మంచిది. అలాగని రోజు తినకూడదండి. మీరు వీక్లీ వన్స్ లేదా వీక్లీ ట్వైస్ అలా తీసుకుంటే మంచిది. బీరకాయ కూర అయితే నేను సాల్ట్ వేసేసి మూత పెట్టేసా కదా, అవి ఎలాగో మగ్గాలి. ఈలోపు మనం మజ్జిగ చారులోకి కూడా పోపు వేసేసుకుందాం ఫస్ట్. అందుకనే కొద్దిగా చూసారా నేను బీరకాయ కూర వండేసాను, అలాగే మజ్జిగ చారులో కూడా నేను కొద్దిగా ఆయిల్ వేసాను. ఇంకా మనకి చాలా ఆయిల్, అంటే నాకు తెలిసి 70 గ్రామ్స్ వరకు కూడా ఇంకా మిగిలిపోయిందండి ఆయిల్. ఇంకా ఈ మజ్జిగ చారులోకండి నేను మీకు మెంతులు చూపిస్తున్నాను ఇప్పుడు కెమెరాలో. మెంతులు కంపల్సరీ వేసుకోవాలండి. అసలైతే ఎక్కువ వేసుకుంటాను నేను, కానీ ఎక్కువ మెంతులు వేస్తే మా అబ్బాయి తినడు, కొద్దిగా చేదు వస్తాయి కదా అందుకని. చేదు చాలామందికి నచ్చదు, కానీ చేదు ఎంత తింటే మనకి అంత మంచిది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి. అలాగే బీపీ ఉన్న వాళ్ళకి కూడా చేదు చాలా చాలా మంచి చేస్తుందండి. ఇంకా ఇదివరకు రోజుల్లో అయితే ఇదివరకు రోజులని కాదు, ఇప్పుడు కూడా చాలామంది మజ్జిగలో మెంతులు నానబెట్టుకొని తెల్లవారుజామునే అది తీసుకుంటారండి. డైజెషన్కి చాలా మంచిది, ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. అది మన ఇమ్యూన్ సిస్టమ్ని చక్కగా మంచి
ట్రాక్లో పెడుతుంది. అలాగే వెరీ గుడ్ ఫర్ డైజెషన్ అండి. అలాగే మన హెయిర్ చాలా హెల్తీగా, స్కిన్ చాలా గ్లోగా ఉంటుందన్నమాట. మీలో ఎవరైనా సరే ట్రై చేయాలి అనుకుంటే కనుక 21 డేస్ అయితే ఖచ్చితంగా మీరు అది పాటించి ఎర్లీ మార్నింగే ఆ మజ్జిగతో పాటు ఆ మెంతులను కూడా నవిలేసి మింగేయండి. మజ్జిగ ఉంటుంది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదండి, అంత చేదు అనిపించదు, చాలా చాలా మంచిది. ఒకవేళ మీరు అది మెంతులు నవ్వలేకపోతే అట్లీస్ట్ మెంతుల్ని పక్కకు తీసేసి ఆ మజ్జిగ అయినా సరే ఎర్లీ మార్నింగ్ తాగండి. చాలా చాలా మంచిది. ఒంట్లో వేడి చేసిన వాళ్ళకైనా, బీపీ ఎక్కువగా అంటే బీపీ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతున్న వాళ్ళకైనా, డయాబెటిక్ పేషెంట్స్కైనా, ఊరికే జుట్టు ఊడిపోతుంది ఎందుకు ఊడుతుందో తెలియట్లేదు అనుకున్న వాళ్ళకైనా, లేదా స్కిన్లోని ర్యాషెస్ కానీ ఏమన్నా ఉన్న వాళ్ళకైనా, అదే కాకుండా ఈ రోజుల్లో చాలామందికి లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదండి. సో అవేమీ రాకూడదు అనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా ప్రతిరోజు మెంతులనైతే పరగడుపున తీసుకుంటే చాలా చాలా మంచిది. మజ్జిగలోనే నానబెట్టక్కర్లేదండి, నార్మల్ వాటర్లో కూడా నానబెట్టి ఎర్లీ మార్నింగ్ ఆ వాటర్ తీసుకుంటే చాలా చాలా హెల్దీ అన్నమాట. ఇక ఇప్పుడైతే కనుక పోపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నేను ఉల్లిపాయలు కట్ చేసిన వాటిలోనండి సగం ఉల్లిపాయలు ఉంచేసాను పక్కకి. ఓన్లీ సగం మాత్రమే నేను ఇప్పుడు పోపులోకి వేసుకున్నానండి. తర్వాత బెండకాయలు కూడా వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు, బెండకాయలు అన్నీ మగ్గిపోవాలి కాబట్టి సాల్ట్ వేసేసాను. మన అందరికీ తెలిసిన ట్రిక్కే కదా, సాల్ట్ వేస్తే ఆ క్రంచీనెస్ అంతా పోయి చక్కగా సాఫ్ట్గా బాగా ఉడుకుతుంది. ఏదైనా కూడా ఇవి ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మనము కాసేపు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం మజ్జిగ చేసుకోవాలండి. అది ఎలాగో బెండకాయలు అయితే మగ్గుతున్నాయి, ఓ పక్కన బీరకాయలు కూడా ఇంకొక పొయ్యి మీద మగ్గుతున్నాయి. ఇప్పుడు ముందుగా ఇంట్లో చక్కగా తోడు పెట్టుకున్న పెరుగండి. నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను, నేను ఒకరిని పలకరించడం కోసం అని చెప్పేసి వాళ్ళ పక్క ఊరికి వెళ్ళాను. ఆ ఊర్లోని నేను అక్కడ కేంద్రం దగ్గర గేదె పాలు అయితే కొనుక్కొని తీసుకొచ్చానని ఆ పాలు నేను తోడు పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఆ పాలు తీసుకొని ఆ పెరుగుతోని నేను ఇప్పుడు పల్చగా మజ్జిగలా చేసుకుంటున్నానండి. వాటర్ వేసే ముందు, అంటే మజ్జిగ అంటే మనం వాటర్ వేస్తాం కదా, వాటర్ వేసే ముందే ఓన్లీ పెరుగు మనం తీసుకొని ఫస్ట్ దాన్ని చక్కగా చిలకండి. అంటే మధ్య మధ్యలో మనకి కొద్దిగా ముద్దల్లా రాకుండా చాలా ప్లెయిన్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు వాటర్ వేసుకుని చక్కగా చిలికారనుకోండి, చిలికినా పర్లేదు, ఇలా నేను కలుపుతున్నాను కదా, మరి దాన్ని ఏమంటారు నాకు తెలీదు, దాంతో మనం కేక్స్ అవి తయారు చేసుకుంటాం. అది కలిపినా కూడా చాలా బాగా వస్తుందండి. నేను ఈ మధ్య ఏదన్నా పిండి కలపాలన్నా, ఏదన్నా అంటే బజ్జీలకి కానీ ఏమన్నా చేసుకుంటాం కదా, అలాంటప్పుడు నేను ఇదే వాడుతున్నానండి. ఇది బాగా యూజ్ అవుతుంది. మన బెండకాయలు అయితే చక్కగా వేగిపోయినాయండి. అంటే వేగక్కర్లేదు ఎక్కువగా, మన ఏదో ఫ్రై లాగా, అది మగ్గిపోతే చాలండి, సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది కదా మనం తినడానికి వీలుగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఇందాక మజ్జిగ కలుపుకున్నాం కదండి, ఆ మజ్జిగనైతే ఇందులోని యాడ్ చేసేస్తున్నాను. ఇంకోటండి, పోపు వేసినప్పుడే నేను పసుపు కూడా వేసుకున్నాను. కరెక్ట్గా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే నాకు అన్ని ఫోన్లు వస్తూ ఉంటాయండి, నిజంగాను ఏం చేస్తాను. నేనేమో తలుపులన్నీ వేసుకొని వాయిస్ ఓవర్ చేస్తుంటే కరెక్ట్గా ఇప్పుడే ఫోన్లు వస్తున్నాయి. ఆ ఫోన్ రింగ్ టోన్లు కూడా దీంట్లో రికార్డ్ అయిపోతున్నాయి. యాక్చువల్గా కొంచెం వాష్రూమ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, సో దానివల్ల ప్లంబర్ వచ్చారనమాట. అది ఇప్పుడు మజ్జిగ పులుసు చేసుకున్నాను. ఇందాక ఆనియన్స్ సగం పక్కన పెట్టుకున్నాను చెప్పాను కదండి, ఆ ఆనియన్స్ అలాగే కొత్తిమీర కూడా నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నాను. మన మజ్జిగ చారు అంటే పచ్చి ఉల్లిపాయలతో తింటేనే ఆ టేస్ట్ అనేది ఉంటుందండి. సో అందుకనే కొన్ని ఉల్లిపాయలు పోపులో వేసుకున్న, కొన్ని ముక్కలు మాత్రము నేను విడిగా పెట్టుకున్నాను. నాకు ఫస్ట్ నుంచి కూడా ఉల్లిపాయల్లో మజ్జిగలో కానీ పెరుగులో కానీ ఉల్లిపాయతో నంచుకొని తింటే చాలా చాలా ఇష్టము. సో అందుకని అలా చేసుకున్నాను. చూసారా, ఎమ్మీగా టేస్టీగా మన మజ్జిగ చారు, బాడీకి ఎంతో చలవ చేసే మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయిందండి. అది కూడా నార్మల్ మజ్జిగ చారు కాదండి, బెండకాయ మజ్జిగ చారు.
మరి మీరు కూడా చేసుకోండి. ఇదంట బెండకాయతో చేసుకుంటారంట, వంకాయతో చేసుకుంటారంట, నొత్తి ఉల్లిపాయలతో చేసుకుంటారు, అలాగే బీరకాయలతో కూడా చేసుకోవచ్చు అంటండి. మరి మీరే పద్ధతిలో చేసుకున్నారో మీ కామెంట్స్లో నాకైతే చెప్పేసేయండి. ఓ పక్కన అయితే బీరకాయ కర్రీ కూడా అయిపోతుందండి. చక్కగా ఉల్లిపాయలు బీరకాయలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇంక ఇందులో పసుపు కారం వేస్తే చాలండి, ఇంక అయిపోయినట్టే. దీంట్లో బీరకాయ కూరకి ప్రత్యేకించి వాటర్ అయితే వేయక్కర్లేదండి. చాలా లేతకాయ అనమాట, దాంట్లో నుంచి చాలా వాటర్ అయితే వచ్చినాయి, అలాగే బాగా మగ్గిపోయినాయి కూడా. ఇప్పుడు ఇంకా ఏమీ అవసరం లేదు. ఉట్టి పసుపు అండ్ కారం కూడా లైట్గా. దీంట్లోనండి కారం కంటే కూడా ఎక్కువగా మనము అంటే కారం బదులు మిరపకాయలు వేసుకొని దించేసుకోవచ్చండి. అప్పుడు ఎలా ఉంటుందంటే కూర కలర్ చేంజ్ అవ్వదు, రెడ్ కలర్లోకి ఉండదు, చక్కగా గ్రీనీగా ఉంటుంది. చూడ్డానికి బాగుంటుంది, భలే తినడానికి కూడా మంచి టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా మీరు అలా ట్రై చేశారేమో చెప్పండి కమెంట్స్లోని. నేనైతే అప్పుడప్పుడు ట్రై చేస్తాను, కానీ ఇవాళైతే నేను కారం యాడ్ చేసేసాను. కానీ కారం లేకుండా ఉట్టి మిరపకాయలతో కూడా బీరకాయ కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే అదొక రకమైన డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, అంటే కమ్మదనం ఎక్కువ ఉంటుందండి. మరి తెలీదు అది ఎట్లాగా, మరి అదంతా ప్రకృతి సృష్టి అనమాట, ఎలా వస్తుందో ఏంటో తెలియదు. కానీ ఆ టేస్ట్ మాత్రం కారం వేస్తే ఒకలాంటి టేస్ట్ వస్తుందండి, ఉట్టి పచ్చిమిరపకాయలతో చేస్తే ఒకలాంటి టేస్ట్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఇక ఈ వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ అంటే మధ్యాహ్నం రైస్ భోంచేసిన తర్వాత ఈవినింగ్ ఏంటంటే ఇంకొంచెం రైస్ అయితే ఉండిపోయిందండి. సో ఆ రైస్ ఏం చేయాలి, నేనైతే ఈవినింగ్ రైస్ తినను, చాలా రోజుల నుంచి రైస్ అవాయిడ్ చేస్తున్నాను. సో మాకైతే చపాతీలు చేసుకుందాం అనుకుంటున్నాము, కానీ ఈ రైస్ ఉండిపోయింది కదా, మరి దానికి ఎలాగాని ఆలోచించాను. సో ఎగ్ రైస్ చేసేసుకోవచ్చు కదా అని నేను ఎగ్ రైస్ చేసేస్తున్నాను అనమాట. మా అబ్బాయికి అయితే ఎగ్ రైస్ పెట్టేస్తాను నైట్కి. ఇది ఏంటంటే కెమెరా నేను ఎలా పెట్టానో తెలియదండి, అదేంటో నేను ఎంత రొటేట్ చేసినా కూడా ఆ కళాయి అయితే మాత్రం ఆ సైడ్కే వెళ్తుందండి, నా వైపు రావట్లేదు. అది మరి ఎట్లా జరిగిందో, మరి కెమెరా మిస్టేక్ అయ్యిందో, లేదా నేను పెట్టడం మిస్టేక్ అయ్యిందో, లేదా వీడియో రొటేట్ అవ్వట్లేదో నాకు అర్థం కాలేదు. ఆ చిన్న బిట్ మాత్రం అది ఆ కడాయి మాత్రం అటు వెళ్ళిపోయిందనమాట. మీరు కొంచెం దాన్ని అవాయిడ్ చేసేయండి, ఏమీ అనుకోవద్దు. నేను మళ్ళీ వేరే బిట్లో చాలా మంచిగా నేను చూసుకున్నా, అరే ఇదేంటి వీడియో ఎలా రికార్డ్ అవుతుందని చూసుకొని మళ్ళీ దాన్ని అక్కడికి కట్ చేసి వీడియో మళ్ళీ చక్కగా స్క్రీన్ మళ్ళీ బాగా కనబడేలాగా మంచిగా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ చేస్తున్నాను అనమాట. ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అండి చాలా చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. బయట ఫ్రైడ్ రైస్లు బళ్ళ మీద దొరికేవి అసలు తినకండి, హెల్తీగా ఇంట్లోనే ఫ్రైడ్ రైస్ చేసుకోండి. నేనైతే ఒక 3 eggs తీసుకున్నానండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోగానే ముందు ఎగ్నైతే ఇలా కొట్టేసి చక్కగా, మీరు ఎగ్ సాటేజ్ చేసుకోవడం అంటారు కదా, చక్కగా ఇలా అటు ఇటు కొడుతూ ఉంటే అదే ఆటోమేటిక్గా మంచిగా బాయిల్ అయిపోతుంది, అలాగే కాస్త ఫ్రై కూడా అయిపోతుంది. చక్కగా ఇలా ఎగ్ని ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని మళ్ళీ అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అప్పుడు అందులోని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే క్యారెట్స్ తీసుకున్నానండి. క్యారెట్స్ ఎలాగో సలాడ్ చేసుకుంటాం కదా, సో అది నేను ఇందులోనే మిక్స్ చేసేసుకొని రెసిపీలోని చేసేస్తున్నాను అనమాట. ఫ్రైడ్ రైస్ అంటే క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ వేసుకుంటే బాగుంటుంది, కానీ క్యాప్సికమ్ ప్రస్తుతం ఇంట్లో లేదు. సో ఉన్న వాటితోనే హ్యాపీగా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట. ఎవరిదో రెసిపీ మనం కాపీ చేయాల్సిన అవసరం లేదండి, మన ఇంట్లో ఏది ఉంటే దాంతోనే రెసిపీ చేసుకుంటాము, అంతే కదా. సో అందుకనే బాగా చెప్పానా కామెడీగా.
సో చక్కగా ఈ వెజిటేబుల్స్ అండి మరీ ఎక్కువగా అయితే వేగకూడదు, మరీ ఎక్కువగా సాఫ్ట్నెస్ కూడా అయిపోకూడదు, కొంచెం క్రంచీనెస్ అయితే ఉండాలండి ఫ్రైడ్ రైస్కి. అదే బాగుంటుంది అనమాట. మీకు కుదిరితే ఇందులో క్యాప్సికమ్, క్యాబేజీ, బీన్స్, అలాగే గ్రీన్ పీస్ కూడా ఉంటే కనుక వేసుకోండి. ఇంకా పన్నీర్ ఉంటే పన్నీర్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఓన్లీ ఎగ్తో చేస్తున్నానండి. ఎగ్, క్యారెట్, ఆనియన్స్ అండ్ మిర్చి. సో నేను చెప్పాను కదా తక్కువే ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై చేసుకోకూడదని. అందుకని కాస్త ఉల్లిపాయలు, క్యారెట్లు, మిర్చి వేగిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా నేను అందులోనే వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక నేను ఇందులోని రైస్ కూడా యాడ్ చేసేస్తాను. రైస్ యాడ్ చేసిన తర్వాత మనకి ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే ఇందులో వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్రైడ్ రైస్కి అది సోయా సాస్ అండి. సోయా సాస్ మీరు కొద్దిగా వేసుకోండి. ఇంకా నేను ఎటువంటి మసాలాలు కానీ, చాట్ మసాలాలు కానీ, లేదా గరం మసాలాలు కానీ ఏమీ వాడట్లేదండి. ఎందుకంటే ఇది నైట్ టైము తీసుకోవడానికి కదా. సో మసాలాలు అన్నీ అవాయిడ్ చేసేస్తున్నానండి, అసలు ఏమీ వాడట్లేదు. కావాలంటే మిర్చి ఒకవేళ బాగా కారం ఉందనుకోండి ఓకే, ఒకవేళ మీ ఇంట్లో మిర్చి అంత స్పైసీ మిర్చీలు కాదనుకోండి, అప్పుడు మీరు కాస్త కారం వేసుకోండి కావాలంటే కనుక. అంతేగాని ఇంక ఇందులో మసాలాలు ఏమీ యాడ్ చేయకండి, అవన్నీ అంత మంచిది కాదు. నైట్ టైము మసాలాలు తినడం మన స్టమక్కి అస్సలు మంచిది కాదండి. ఓకేనా. సో ఇప్పుడైతే నేను రైస్ అయితే వేసుకున్నానండి, బాగా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాము. ఇంకోటి ఏంటి అంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి, ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుంటాను. అలాగే సోయా సాసు. ఒకటేంటంటే మనకి అన్నంలా తింటేనే బాగుంటుందండి. అంటే అన్నం ఏంటి అంటే ఉడకబెట్టి తినే పదార్థం మాత్రమే కదా. అంటే అన్నాన్ని మనము బియ్యము చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి దాన్ని నానబెట్టి ఉడకబెట్టి మనం తింటాము. అలాగే గ్రెయిన్స్ ఏవైనా కూడా సీడ్స్, అంటే గ్రెయిన్స్ అంటే అవన్నీ సీడ్సే కదా, ఇంకా పల్సెస్, అవి కూడా మనం నానబెట్టి ఉడకబెట్టి తింటాం. వాటిల్ని ఇలా ఫ్రై చేయడం అనేది అది కరెక్టో కాదో హెల్త్ పరంగా నాకు అది తెలీదు. అంటే నేను రైస్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం పప్పు వండుకున్నా కూడా పప్పుని నానబెట్టి ఉడకబెట్టి మనం పప్పుచారు ఏదన్నా తింటాం. కానీ ఈ రైస్ని ఇలాగ ఆల్రెడీ ఉడికిపోయిన రైస్ని దాన్ని మళ్ళీ ఇలాగ చాలామంది అంటే ఈ మధ్య రోజుల్లో నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు చాలా ఎక్కువగా తింటున్నారు కదా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలీదు. కానీ ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ మంచిది వాడతాము, ఎగ్స్తో చేసుకుంటున్నాము, ప్రోటీన్ రిచ్. అలాగే ఫైబర్ కోసం మనం వెజిటేబుల్స్ వేసుకుంటాము, ఇవన్నీ ఓకే. కానీ ఈ రైస్ని ఇలా ఫ్రై చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేసి చెప్పండి నాకు. సో ఇదన్నమాట మన రెసిపీ ఫ్రైడ్ రైస్. ఇంకా ఇందులో కొద్దిగా సోయా సాస్ యాడ్ చేసుకుంటే మంచి యమ్మీ టేస్ట్ అయితే వచ్చేస్తుందండి. ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే హోమ్ మేడ్. చికెన్ ఉంటే చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మష్రూమ్ ఉంటే మష్రూమ్ ఫ్రైడ్ రైస్